హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈరోజు ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఈరోజు ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ పార్ట్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ వన్, సో ఈరోజు చూసినట్లయితే మనకి గర్భ విచ్ఛిత్తి మహిళల హక్కు అని చెప్పేసి ఫ్రంట్ పేజీలో రావడం జరిగిందండి. ఇలాంటి ఏవైనా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు అని ఇవ్వడం జరిగింది. సో ఇలాంటివి ఏవైనా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కొంచెం ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అంటారండి. ఇలాంటివి అంటే చాలా ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటి యొక్క ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారనమాట. సో ఏంటి రీసెంట్గా దీని యొక్క గర్భ విచ్ఛిత్తి మహిళలకు సంబంధించి అని చెప్పేసి ఒకసారి చూసినట్లయితే మనకి ఎవరైతే వివాహితులు ఉంటారు, అత్యాచారానికి గురిపడిన మహిళలు ఉంటారు, వికలాంగులు ఉంటారు, లేకపోతే మైనర్ బాలికలు ఉంటారు, వీళ్ళందరికీ ఎవరైతే గర్భ విచ్ఛిత్తి జరుగుతుందో వాళ్ళందరికీ మనం టెర్మినేషన్ అన్నమాట, అంటే గర్భస్రావాన్ని తీసేయించుకోవచ్చు అని చెప్పేసి లీగల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిందండి. సో అయితే ఏం చెప్పింది, వాళ్ళకి 24 వీక్స్, సో 24 వీక్స్ లోపు చేయించుకోవచ్చు అని చెప్పేసి లీగల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది అనమాట. సో ఇవి వార్తల్లోకి ఎందుకు వచ్చింది అంటే, ఎవరైతే అంటే అన్మ్యారీడ్ ఉమెన్ ఉంటారు కదా వాళ్ళు కానివ్వండి, లేదా విడోస్ అంటే డివోర్స్ తీసుకొని కొంతమంది ఉంటారు కదా వాళ్ళు కానివ్వండి, విడోస్ కానివ్వండి, వీళ్ళు అంతకుముందు 20 వీక్స్ ఉండేది వాళ్ళకి. సో 20 వీక్స్ ఉండేది. ఇవి బాగా గుర్తుంచుకోవాలండి. ఎవరైతే పెళ్ళైన వాళ్ళు అంటే మ్యారీడ్ ఉమెన్ ఉంటారు, లేదా అత్యాచారానికి గురిపడిన మహిళలు ఉంటారు, లేకపోతే దాంట్లో వికలాంగులు ఉంటారు, వాళ్ళ మీద అత్యాచారం జరుగుతుంది కదా లీగల్గా, అలాంటి వాళ్ళు అబార్షన్ని 24 వీక్స్లో తీసుకోవచ్చు, అఫీషియల్గానే తీయించుకోవచ్చు అని చెప్పేసి ప్రీవియస్ జడ్జిమెంట్ ఉన్నది. సో ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే, వీళ్ళల్లో ఎవరైతే అన్మ్యారీడ్ ఉమెన్ ఉంటారో, అలాగే డివోర్స్ కేసెస్ ఉంటారో, ఇలాంటి వాళ్ళని 20 వీక్స్ ఏ ఉండేది అంతకుముందు. ఇప్పుడు సో వాళ్ళకు కూడా 24 వీక్స్ ఉండాలి. అంటే మనకి ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, అందరూ సమానమే, అంటే ఎవరి యొక్క స్వేచ్ఛను హరించడానికి వీలు లేదు, దీన్ని బేస్ చేసుకొని జడ్జిమెంట్ ఇచ్చిందండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే తొలిసారి వైవాహిక అత్యాచారానికి గుర్తింపు అని చెప్పేసి అన్నారు. అంటే ఎవరైతే మ్యారేజ్ అయినా సరే భర్త అంటే భార్యకి ఇష్టం లేకపోయినా సరే కలవడంతో గర్భం ధరించింది అనుకోండి, ఆ ఉమెన్ కూడా ఈ చట్టం ప్రకారము టెర్మినేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఏ యాక్ట్ ప్రకారం చేసుకోవచ్చు అంటే మనకి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది మనకి 1971. ఈ యాక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మెడికల్ టెర్మినేషన్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1971. ఈ యాక్ట్ ప్రకారం కూడా వీళ్ళు ఎవరైతే తొలిసారిగా వైవాహిక అత్యాచారానికి గురవుతారో, అంటే భర్త ఇష్టం లేకపోయినా సరే సంభోగంలో పాల్గొని గర్భం ధరిస్తారో, వాళ్ళు కూడా ఈ యొక్క యాక్ట్ కిందకు తీసుకొని రావడం జరిగింది అని చెప్పేసి ఓవరాల్గా ఈ ఆర్టికల్లో రాయడం జరిగిందండి. ఇంకా మనం దీని గురించి చూసినట్లయితే ఒకసారి చూడండి. సో ఇక్కడ చూసుకుంటే, దేశంలో మహిళల గర్భ విచ్ఛిత్తి హక్కులపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. సురక్షితంగా చట్టపరంగా 20 నుంచి 24 వారాల లోపు గర్భం చేయించుకునే హక్కు మహిళలందరికీ ఉందని స్పష్టం చేసింది. సో ఈ పీరియడ్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకుంటే. అంటే 20 వీక్స్ నుండి 24 వీక్స్ అంటే 20 నుంచి 24 వారాల లోపు, ఆల్మోస్ట్ 6 మంత్స్ లోపు గర్భస్రావరం అంటే మనకు చేసుకోవడానికి వీలుంటుంది మహిళలందరికీ అని చెప్పిందండి. అంటే కొన్ని కంట్రీస్లో చేయించుకోవడం ఇల్లీగల్ అనమాట, చట్టపరంగా చెల్లదు. మనం రీసెంట్గా చూసినట్లయితే అమెరికా సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, ఇలా మహిళలు గర్భస్రావరం చేయించుకోవడం చట్టరీత్యా నేరం, అక్కడ చేసుకోకూడదు, కానీ ఇండియాలో ఏంటి చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్పునిచ్చింది అనమాట. సో ఇంకా చూసినట్లయితే మనం ఇందులో వివాహితులు కానివ్వండి, అవివాహితులని వివక్ష చూపకుండా రాజ్యాంగంలోని అధికరణ 14 పూర్తిగా విరుద్ధంగా ఉందని పేర్కొంది. అంతకుముందు చెప్పాం కదా మనం, అంటే పెళ్లి అయిన వాళ్ళకి ఒక రూలు, పెళ్లి కాని వాళ్ళకి ఒక రూల్ ఉండేదన్నమాట. సో అంటే పెళ్లి కాని వాళ్ళకైతే మాత్రం 20 వీక్సే ఉండేది, పెళ్లి అయిన వాళ్ళకైతే మాత్రము 24 వీక్స్ ఉండేదన్నమాట గర్భ విచ్ఛిన్నతికి, అంటే టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి. సో అది కూడా వాళ్ళ యొక్క అధికరణ 14 విరుద్ధంగా ఉందని చెప్పేసి తీసేసింది. సో ఆ చట్టం ముందు అందరూ సమానులే అనే యొక్క భావనతో. సో ఇంకా చూసినట్లయితే మనం మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం కింద అవివాహిత మహిళలకు అంటే అన్మ్యారీడ్ మహిళలకు 20 నుంచి 24 వారాలలో గర్భ విచ్ఛిత్తి చేసుకునే అధికారం ఉందని
ఏ జస్టిస్ డిక్లేర్ చేసిందండి మనకి? ఒకసారి చూసినట్లయితే డివై చంద్రచూడ్ కానివ్వండి, చంద్రచూడ్, పార్దీవాలా, బాంబే బొప్పన్న ధర్మాసనం వెల్లడించింది. ఈ పేర్లు బాగా గుర్తుంచుకోండి, మనకి రాబోయే ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఏ జడ్జిమెంట్, ఏ త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది అని చెప్పేసి కూడా ఎక్కువ అడగటానికి ఉంటుంది. చంద్రచూడ్ అండ్ పార్దీవాలా, బొప్పన్న ధర్మాసనం వెల్లడించింది. అంతేకాదు ఇంకా మనకి ఎన్టీసీ చట్టంలో అంటే మెడికల్ టెర్మినేషన్ చట్టంలో సెక్షన్ 3B పరిధిలోనికి తొలిసారిగా వైవాహిక అత్యాచారాన్ని తీసుకొచ్చారు. అది మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా అంటే భర్త బలవంతంగా చేసినట్లయితే ఆ ప్రకారం గర్భం ధరించినట్లయితే ఆ గర్భాన్ని కూడా తీసుకోవచ్చు, అది మహిళలకు పూర్తిగా హక్కు ఉంది అని చెప్పేసి కూడా మనకి సెక్షన్ 3Bలో చెప్తున్నారమ్మా. ఇది బాగా గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెడికల్ టెర్మినేషన్ యాక్ట్ 1971 సెక్షన్ B ప్రకారము తొలిసారిగా వైవాహిక అత్యాచారానికి గురైన వాళ్ళకు కూడా ఈ యొక్క రూల్ వర్తిస్తుంది. 24 వీక్స్ లోపు తీసుకోవచ్చు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ సమ్మతి లేకుండా చూసాం మనం. వైవాహిక అత్యాచారం అంటే ఏంటి? సమ్మతి లేకుండా భర్త చేసిన సంభోగం కూడా అత్యాచారం కిందకే వస్తుందని, దీని ద్వారా వచ్చిన గర్భాన్ని తొలగించుకునే సంపూర్ణ హక్కు భార్యకు ఉంటుందని తేల్చి చెప్పింది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఈ మనం ఓవరాల్గా సినారియోలో ఎన్ని వీక్స్ నుంచి ఎవరైతే అన్మ్యారీడ్ ఉమెన్ ఉంటారో లేదా బలవంతంగా మహిళల్ని అంటే ఇదిగా మనకి సంభోగం పాల్గొని గర్భం వస్తుందో వాళ్ళకి 20 నుంచి 24 వీక్స్ పెంచారని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అలాగే మనకి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971లో వచ్చిందని చెప్పేసి మనం కూడా గుర్తుంచుకోవాలి. సో ఓవరాల్గా ఈ తీర్పుని త్రిసభ్య ధర్మాసనం తీర్పుని ఇచ్చింది అంటే దట్ ఈస్ చంద్రచూడ్ కానివ్వండి, పార్దీవాలా, బొప్పన్న అని కూడా మనం గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అంటారు. లాస్ట్ టైం మనకి అప్పుడున్న కరెంట్ ఈవెంట్స్లో మనకి శబరిమల ఆలయం మీద కూడా మహిళలకి ప్రవేశం లేదు అని చెప్పేసి కూడా అప్పుడు తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. అప్పుడు ఆ తీర్పు ఇచ్చినప్పుడు వరుసగా 2-3 ఎగ్జామ్స్లో వరుసగా అడిగారండి. అంటే ఏది సరైనది కాదు, ఏది సరైనది అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగారు. సో ఇది మనం బాగా గుర్తుంచుకోవాల్సిన ఇష్యూ అనమాట. ఏంటంటే గర్భ విచ్ఛిత్తికి మహిళల హక్కు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి. 20 వీక్స్ నుంచి 24 వీక్స్ అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలన్నమాట. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971. సో ఇంకా చూసినట్లయితే మనము నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మనం ఈరోజు ఈనాడు ఎడిటోరియల్లో వచ్చిన కాలం అండి. సో సమస్యల సుడిలో ఆశా వర్కర్లు అని చెప్పేసి ఒక కాలం ఇవ్వడం జరిగింది. సో ఆశా వర్కర్లు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఇవన్నీ ఒక సినారియోలో ఓవరాల్గా ఈ యొక్క ఎడిటోరియల్ రాయటం జరిగింది. అంటే మనం చూసినట్లయితే తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా 7,500 నుంచి 9,700 రూపాయలకు తెలంగాణ ప్రభుత్వం ఆశా వర్కర్ల శాలరీ పెంచింది అని చెప్పేసి రాశారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసరికి మనకి 10,000 రూపీస్ ఇస్తుందండి. సో వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే అవి మాకు 10,000 రూపీస్ కాదు, మాకు 15,000 రూపీస్ మినిమం పే స్కేల్ చేయండి, మేము చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాము, మాకు ఆదివారాలు కూడా సెలవు లేవు, మేము 24/7 వరకు చేస్తున్నాము, మేము పల్లెటూరు వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాములు హెల్త్ మీద మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తున్నాము, పోషకాహార లోపంలో బాధపడుతున్న వారికి మేము మా వంతుగా మేము కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నాము, సో మమ్మల్ని ప్రభుత్వాలు గుర్తించడం లేదని చెప్పేసి ఓవరాల్గా సినారియోలో రాయడం జరిగింది. సో మనకి ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్ట్యా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆశా వర్కర్లు అసలు ఏంటి, ఆశా వర్కర్ల వ్యవస్థ అనేది మనకి ఫస్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది అన్నది కూడా మనం గుర్తుంచుకోవాలండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆశా వర్కర్స్, ఆశా అసలు ఆశా అంటే ఏంటంటే అబ్రివేషన్ కూడా మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో అక్రిడేట్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. సో ఇది వచ్చేస్తే మనకి 2005 నుంచి అండి. ఏదైతే మనకి జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా 2005లో ఆశా వర్కర్ల వ్యవస్థ ప్రారంభమైనది. అంటే ప్రతి 1000 మంది జనాభా గాను ఒక ఆశా వర్కర్ ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిందండి. అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దేశంలో ప్రతి 1000 మంది జనాభాకు ఒక ఆశా వర్కర్ ఉండాలి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో ఇక మరి ఆశా అంటే ఏంటండి? అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ అండి, ఇదండి ఆశా అంటే. సో ఈ మనం అబ్రివేషన్ కూడా గుర్తుంచుకోవాలి. సో ఈ వ్యవస్థ అనేది మనకి 2005 నుంచి
2005 నుంచి తీసుకురావడం జరిగిందండి. 2005లో ఈ యొక్క ఆశా వర్కర్ల వ్యవస్థ అనేది భారతదేశంలోకి వచ్చింది. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. సో మనకి ప్రతి 1000 మంది జనాభాకు ఒక ఆశా వర్కర్ ఉండాలని కూడా మన ఓవరాల్ సినారియోలో గుర్తుంచుకోవాలి. సో ఈ ఓవరాల్గా ఎడిటోరియల్ పేపర్లో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు రాశారు. అవి మనకి గ్రూప్ 1 మెయిన్స్లో ఉపయోగపడతాయి, కానీ మనకి ఎస్ఐన్ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో అంతగా ఉపయోగపడవు. జనరల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రజెంట్ వాళ్ళ శాలరీ 10,000 ఇస్తూ ఉంది, దాన్ని 15,000 చేయమని చెప్పేసి డిమాండ్లు వస్తూ ఉన్నాయి. అది ఒకటి గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం సుమారుగా 40,000 మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనం హర్యానాలో భారీ సఫారీ పార్కు అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. 10,000 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి అని చెప్పేసి ఒక ఆర్టికల్ చూసామండి. సో హర్యానాలోని అతిపెద్ద రక్షిత అటవీ సఫారీ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో అరావళి పర్వతంతో పాటు గురుగ్రామ్, సుహ్ జిల్లాల్లో మొత్తం 10,000 ఎకరాలలో ఈ పార్కును అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మనకి ఇలాంటివి ఏవైనా ఒక మనము స్టాటిక్ పార్ట్లో కాదు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనే టాపిక్ ఉంటుందండి. రీసెంట్గా ఎస్ఐ ప్రిలిమ్స్లో కానివ్వండి, తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో కానివ్వండి, కనీసం అసలు బిట్టు ఆ టాపిక్ నుంచి బిట్టు లేకుండా ఉండదండి. నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఆ టాపిక్లో భాగంగా దీన్ని చూసినట్లయితే మనం రీసెంట్గా అతిపెద్ద రక్షిత అటవీ సఫారీ పార్కును ఏ స్టేట్ గవర్నమెంట్ చేపట్టింది అని మన ఎగ్జామ్లో అడుగుతారండి. దట్ ఈస్ హర్యానా అని మనం చెప్పాలి. సో మనం ఇంకా హర్యానాలో స్టాటిక్ పార్క్లో అంటే ఈ యొక్క నేషనల్ పార్కులో ఏమేమి ఉంటాయి అంటే మనకి ఈ ఉభయచరాలతో పాటు పక్షుల పార్కు కానివ్వండి, పులుల కోసం 4 ప్రాంతాలను, శాకాహార జంతువుల కోసం విశాల ప్రాంతాలను, విదేశీ పక్షులు, ఇలాంటివి చాలా చాలా ఉంటాయండి. సో ఇంకా మనము పర్యాటకుల కోసం కూడా కొన్ని ప్రాంతాలు ఉంటాయని చెప్పేసి, బొటానికల్ గార్డెన్స్ అని, జియో పార్కులు అని చెప్పేసి ఉంటాయని చెప్పేసి కూడా, సరీసృపాలు కానివ్వండి, ఇలాంటివన్నీ పార్కులో ఉంటాయి. అంటే ఎక్కువ సిస్టాన్ని కాపాడటం కోసము ఈ యొక్క హర్యానా గవర్నమెంట్ ఈ యొక్క పార్కుని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఇంకా చూసినట్లయితే మనము నేషనల్ పార్క్స్ చూసినట్లయితే హర్యానాలో మనము నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఈ టాపిక్ చూసినట్లయితే మనము నేషనల్ పార్క్స్ హర్యానాలో ఏమున్నాయి ఒకసారి మనం చూసినట్లయితే సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఇదొకటి. ఇంకా మన కాళేశ్వర్ నేషనల్ పార్క్, నెక్స్ట్ చిల్లా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఈ 3 హర్యానాలో బాగా ఫేమస్ అండి. సో మనకి సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ కానివ్వండి, లేదా కాళేశ్వర్ నేషనల్ పార్క్ కానివ్వండి, చిల్లా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానివ్వండి, హర్యానాలో బాగా ఫేమస్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నారు. రీసెంట్గా మనకి ఇది వార్తల్లో నుంచి ఉంది. దట్ ఈస్ అతిపెద్ద రక్షిత అటవీ సఫారీ పార్క్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారంటే దట్ ఈస్ హర్యానా అని కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఇంకా మనం చూసినట్లయితే బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ కూడా హర్యానాలోని పానిపట్లో లాంచ్ చేయడం జరిగిందండి. చాలా ఎగ్జామ్లో అడిగి ఉన్నారు. సో ఇండియాలోనే చాలా తక్కువ లీస్ట్ సెక్స్ రేషియో ఉన్న స్టేట్ ఏంటంటే దట్ ఈస్ హర్యానాలో. సో అందుకనే మనకి అక్కడ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ లాంచ్ చేశారు. దాని నుంచి వచ్చింది సుకన్య సమృద్ధి యోజన, అంటే గర్ల్ ఎంపవర్మెంట్ కోసం ఈ యొక్క సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమ్ని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళ అకౌంట్లో కొంత అమౌంట్ డబ్బులు వేస్తే వాళ్ళకి మ్యారేజ్ ఏజ్ వచ్చే వరకు, అంటే ఆఫ్టర్ 21 ఇయర్స్ తర్వాత పూర్తిగా తీసుకునే వెసులుబాటు ఉంటుంది అని కూడా ఈ యొక్క హర్యానాలో గురించి మనం చదువుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. రైట్, ఉక్రెయిన్ భూభాగంలో విలీనం నేడే అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందే రష్యాకి ఉక్రెయిన్కి వార్ జరుగుతూ ఉంది, గత 7 months నుంచి జరుగుతూనే ఉంది. సో దాంట్లో భాగంగానే ఏవైతే ఉక్రెయిన్లో ఒక 4 places ఉన్నాయో వాటిని రష్యన్లో మేము విలీనం చేస్తున్నాము అని చెప్పేసి ఈరోజు పుతిన్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో రష్యాలో అక్కడ రెఫరెండం నిర్వహిస్తున్నారండి, అంటే రష్యాలో కలవాలా లేదా అని చెప్పేసి అక్కడ స్థానికంగా ప్రజల యొక్క మద్దతు కోసం ఒక రెఫరెండం పెట్టారు. దాంట్లో భాగంగా ఎక్కువ శాతం 90% ఆఫ్ మెజారిటీ పీపుల్ మేము రష్యాలోనే కలుస్తామని చెప్పేసి అగ్రి చేశారని చెప్పేసి మనకి ఎవరైతే రష్యన్ ప్రెసిడెంట్ ఉన్నాడో ఆయన
పుతిన్ గారు చెప్తా ఉన్నారు. కానీ ఉక్రెయిన్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, అదంతా ఫేక్, అలా ఏం లేదు, రష్యా దీని మీద బాగా అబద్ధాలు చెప్తా ఉందని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ కాన్సెప్ట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే రష్యాలో విలీనమయ్యే 4 ప్లేసెస్ ఏంటి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏదైనా ఒక అంతర్జాతీయ సమస్యను మనం బాగా చదువుకోవాల్సిన ఇంపార్టెంట్ ఎంతైనా ఉందన్నమాట. సో ఏదైనా ఒక అంతర్జాతీయ సమస్య ఉన్నట్లయితే మనకి రీసెంట్గా చూసినట్లయితే చిలీ కంట్రీ తీసుకోండి. చిలీలో అక్కడ కాన్స్టిట్యూషనల్ని మార్చాలి అని చెప్పేసి, రాజ్యాంగాన్ని సవరించాలి అని చెప్పేసి చెప్పినప్పుడు అక్కడ కొన్ని అక్కడ ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నిరసన తెలిపారు. అప్పుడు ఆ ఇష్యూ వెలుగులోకి వచ్చింది. సో ఇలాంటి ఇష్యూస్ ఇంటర్నేషనల్ పరంగా బాగా చదువుకోవాలి. రేపు రాబోయే తెలంగాణ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కూడా. సో ఇక్కడ చూసినట్లయితే మన ఉక్రెయిన్లో ఏవే ప్రాంతాలు కలుపుతున్నారు ఒకసారి చూసినట్టు మనకు డొనెట్స్క్ అని చెప్పేసి, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డొనెట్స్ అని చెప్పేసి, ఇంకా లుహన్స్క్ అని చెప్పేసి, లుహన్స్క్ అని చెప్పేసి, నెక్స్ట్ థర్డ్ వచ్చేసి జపోరిజియా, జియా అని చెప్పేసి, ఖేర్సన్ అని చెప్పేసి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డొనెట్స్, లుహాన్స్క్, జపోరిజియా, ఖేర్సన్, ఈ 4 ప్రాంతాలు కూడా రష్యాలో విలీనం చేసుకుంటున్నాము అని చెప్పేసి పుతిన్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఉక్రెయిన్ మొత్తం భూభాగంలో ఈ యొక్క 4 ప్రాంతాలే కలిపి 15%గా ఉందట. సో 15% ఉందన్నమాట. అంటే ఆల్మోస్ట్ వీళ్ళు 50% భూభాగాన్ని ఆక్యుపై చేస్తున్నారు రష్యా వాళ్ళు అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ 4 ప్లేసెస్ కూడా గుర్తుంచుకోవాలండి. ఓవరాల్గా సినారియోలో కొంచెం స్టాటిక్ పార్ట్లు మనం చూసినట్లయితే నాటో, ఈ నాటో గురించి మనం చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. నాటో అసలు ఏంటి నాటో? సో ఇది చూసినట్లయితే మనము నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని పూర్తిగా అబ్రివేషన్ మనం బాగా గుర్తుంచుకోవాలండి. నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఈ నాటోలో ఉక్రెయిన్ జాయిన్ అవుతామన్నది, సో రష్యా వాళ్ళు వద్దన్నారు, అందువల్ల ఇది అయింది, అందరూ మీకు తెలిసిందే. సో మనం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే, అంటే మనం ఆఫ్లైన్లో అయితే క్లాస్ రూమ్లో ఇంకా చాలా ఎలాబొరేట్గా చెప్పుకుంటామండి దీని గురించి. ఆల్రెడీ నెక్స్ట్ క్లాస్లో మనం ఆఫ్లైన్లో చెప్పుకుంటా ఉన్నాము. ఇక్కడ ఓవరాల్గా మనం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే నాటో, ఈ నాటో పూర్తిగా అబ్రివేషన్ గుర్తుంచుకోవాలి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీనికి హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి బెల్జియం బ్రసెల్స్లో ఉంటుంది. అది కూడా మనం గుర్తుంచుకోవాలి, బెల్జియం బ్రసెల్స్లో ఉంటుంది. సో మొత్తంగా మనకి మెంబర్షిప్ కంట్రీస్ 30 ఉన్నాయండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 30 కంట్రీస్ నాటోలో ఉంటాయి. ఎప్పుడు ఫామ్ అయిందంటే 1949 ఏప్రిల్ 4th. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాటోని ఎప్పుడు ఫామ్ చేశారంటే 1949 ఏప్రిల్ 4న లాంచ్ చేయడం జరిగింది. అంటే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది నాటో. మొత్తం 30 కంట్రీస్ ఉంటాయని మీరు గుర్తుంచుకోవాలి. ఇట్ ఈస్ ఏ పొలిటికల్ అండ్ మిలిటరీ అలియన్స్ అని కూడా మీరు గుర్తుంచుకోవాలి. నాటో ఏంటి? ఇట్ ఈస్ ఏ పొలిటికల్ అండ్ మిలిటరీ అలియన్స్ అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ పొలిటికల్ అండ్ మిలిటరీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో నాటో సెక్రటరీ జనరల్ 13th సెక్రటరీ జనరల్ అండి. యాక్చువల్గా ఇతని యొక్క జెన్స్ స్టోల్టెన్బర్గ్, ఈయన నార్వేకి సంబంధించిన వ్యక్తి. యాక్చువల్గా ఇతని పదవీ కాలం అయిపోయిందండి. సో ఇక 1 year పొడిగించారు. సో 1 year పొడిగించడం వల్ల మళ్ళీ ఈయన కంటిన్యూ అవడం జరుగుతూ ఉంది. యాక్చువల్గా చూసినట్లయితే నార్వే కంట్రీకి సంబంధించిన వ్యక్తి. సో మనం స్టాటిక్ పార్ట్లో నాటో హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఎప్పుడు ఫామ్ చేశారు, ఓకే, దీని యొక్క సెక్రటరీ జనరల్ ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి, ఎన్నో వ్యక్తి అని కూడా మన కాంపిటేటివ్ దృష్టిలో చదువుకోవాలి. సో కరెంట్ అఫైర్స్లో ఏం చదువుకోవాలి? రష్యా రీసెంట్గా ఒక 4 భూభాగాల్ని ఉక్రెయిన్ని విలీనం చేసుకునేగా డొనెట్స్క్ కానీ, లుహాన్స్క్ కానీ, జపోరిజన్ అని చెప్పేసి, ఖార్కివ్ అని చెప్పేసి అవి కూడా మీరు గుర్తుంచుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాము. రైట్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 6 స్థానాలు. ఏమంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 6 స్థానాలు మెరుగైన భారత్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. మీకు తెలుసు, ఏదైనా మనం ఇండెక్సెస్ అన్నమాట, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానివ్వండి, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ కానివ్వండి, లేకపోతే మనకి ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్, తర్వాత సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్, హంగర్ ఇండెక్స్, అలా కొన్ని ఇండెక్స్ సూచీలు ఉంటాయమ్మా. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానివ్వండి, ఓకేనా, జెండర్ గ్యాప్ ఇండెక్స్ కానివ్వండి, ఇలాంటి కొన్ని ఇండెక్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనము ఒక 10 to 15 ఇండెక్సెస్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇండెక్స్ను పబ్లిష్ చేసేది ఎవరు, ఇండియా ఒకవేళ చేస్తే 2022లో రీసెంట్గా ఏమైనా చేశాయా, చేస్తే ఇండియా స్థానం ఎంత, ఫస్ట్ టాప్ 4 కంట్రీస్ ఏముంటాయి, బాటమ్
4 కంట్రీస్ ఏంటి, ఇండియా ప్లేస్ ఎంత, మొత్తం అవుట్ ఆఫ్ కంట్రీస్కి ఎన్ని పరిగణలోకి తీసుకున్నారు, ఆ ఇండెక్స్లో మెజర్మెంట్ తీసుకోవాల్సిన ఉపయోగించినటువంటి ఇండెక్సెస్ ఏంటివి, ఇవన్నీ చదువుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, దీంట్లో భాగంగా మన దేశం 40వ ర్యాంక్ సాధించిందండి. సో మనం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత ర్యాంక్ అనేది 40వ ర్యాంకు అని మనం గుర్తుంచుకోవాలి. ఇంకా చూసినట్లయితే దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే దీన్ని వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ WIPO అని చెప్పి షార్ట్ ఫామ్ లో పిలుస్తాము. వీళ్ళు దీన్ని పబ్లిష్ చేస్తూ ఉంటారు. సో ఇంకా మనం చూసినట్లయితే ఫస్ట్ కంట్రీ మనకి స్విట్జర్లాండ్ అని చెప్పేసి, ఫస్ట్ మనకి స్విట్జర్లాండ్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి అమెరికా ఉంది సెకండ్ ప్లేస్లో. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకి స్వీడన్ ఉంటుంది, స్వీడన్. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి UK లైక్ బ్రిటన్ ఉంటుంది అనమాట. ఇవి టాప్ 4 కంట్రీస్ అని మనం గుర్తుంచుకోవాలి. అయితే మనము టర్కీ, మనం ముఖ్యంగా 40వ స్థానంలో ఉన్నాము, టర్కీ 37వ స్థానంలో ఉన్నాము అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. సో మనం చూసినట్లయితే మనము 2021లో 46వ స్థానంలో ఉన్నాము ఇండియా. ఈ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనము 2021లో 46వ స్థానంలో ఉన్నాము, 2022 వచ్చేసరికి 40వ స్థానంలో ఉన్నాము. అంటే 6 ప్లేసెస్ మనము మెరుగైన పురోగతి సాధించాము అని చెప్పేసి మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇంకా మనం చూసినట్లయితే అసలు ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఎటువంటి మెజర్మెంట్స్ తీసుకుంటారో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మానవ వనరులు పరిశోధన అని చెప్పేసి, మౌలిక వసతులు ఇన్ఫ్రాస్ట్రక్చర్, మార్కెట్ ఆధునీకరణ, ఓకే, నెక్స్ట్ వ్యాపార నవీకరణ, పరిజ్ఞానము, సాంకేతిక ఉత్పత్తులు, ఇలాంటివన్నీ తీసుకొని ఒక సూచీని మెజర్మెంట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇవి బాగా గుర్తుంచుకోవాలి. మానవ వనరుల పరిశోధన, మౌలిక వసతులు, మార్కెట్ ఆధునికత, వ్యాపార నవీకరణ, పరిజ్ఞానము, సాంకేతిక ఉత్పత్తులు, ఇవి మీరు ఒకసారి నోట్స్ రాసుకోండి. వీటిని బేస్ చేసుకుని ఇండెక్స్ ఇస్తారు. ఇండియా ప్లేస్ అనేది మనము 14th ప్లేస్, లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 46th ప్లేస్, అంటే 6 ప్లేసెస్ మనము రాణించాము అని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇంకా మనం చూసినట్లయితే ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇండియా ర్యాంక్ అనేది 40 అంటున్నారు. దీన్ని ఎవరు చేస్తారంటే వీళ్ళమ్మ, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తారనమాట. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ మనకి జెనీవా స్విట్జర్లాండ్లో ఉంటుంది, అది కూడా మనం గుర్తుంచుకోవాలి. సో రీసెంట్గా మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా ఇచ్చినట్టున్నారు, ఒకసారి చూడండి, మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ఈ ఇండికేషన్ కాకుండా ఇంకొకటి నీతి ఆయోగ్ వాళ్ళు ఒకటి ఇస్తారు, ఓకేనా. ఇన్నోవేషన్ ఇండెక్స్ అని నీతి ఆయోగ్ వాళ్ళు ఇస్తారండి, అది వేరు. అది మనకి నీతి ఆయోగ్ మన ఇండియాలో ఇచ్చేది, ఇది ఓవరాల్గా కంట్రీస్ని బేస్ చేసుకొని ఇచ్చేది అనమాట. ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఏ స్టేట్ ఫస్ట్ ఉంది నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం మీకు తెలిసిందే, అవంతా కర్ణాటక అని చెప్పేసి, అంటే లార్జ్ స్టేట్ అని చెప్పి, స్మాల్ స్టేట్ గోవా, ఓకేనా, యూటీస్ అని చెప్పి ఇచ్చారు. వాటిలో కర్ణాటక ఫస్ట్ ప్లేస్ ఉంది ఆ ఇన్నోవేషన్ ఇండెక్స్లో. దీంట్లో వచ్చేసరికి మనకి ఫస్ట్ ప్లేస్ మనకి స్విట్జర్లాండ్, అమెరికా, స్వీడన్, ఓకేనా, UK ఉంది. ఈ టాప్ 4 కంట్రీస్లో ఇవి కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఇవ్వండి ఈరోజు ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి ఈనాడు పేపర్ అండ్ హిందూ పేపర్లో ఉన్నటువంటి ముఖ్య అంశాలు. సో మీరు ఇవి ఫాలో అవుతూ నోట్స్ రాసుకుంటూ ఉంటే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు యువర్ అప్కమింగ్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.